ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలయ, మీకు స్తోత్రాలయ, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కృపాహస్తము చాటున మా అందరినీ భద్రపరిచినందుకు, మీ కృపలో మమ్మల్ని రక్షించినందుకు, కాపాడినందుకు తండ్రి, ఈ యొక్క నూతన దినములో ఈ లోకము అనే యాత్రలో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈరోజు మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటూ ఉన్నాము. ఈరోజు కేవలము మీ చిత్తాన్ని మాత్రమే మేము నెరవేర్చేలాగున మాకు సహాయము దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును అని రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మీ యొక్క పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నట్లుగా, తండ్రి నీవు సంపూర్ణంగా బహుమానం ఇచ్చే దేవుడవు నాయన. మీకు లోబడి జీవించిన వారి పట్ల, మీ వాక్యానుసారంగా జీవిస్తున్న వారి ఎడల నీవెప్పుడు కూడా విముఖుడవు కాదు నాయన. నీవెప్పుడు కూడా వారిని వదిలిపెట్టే దేవుడవు కాదు తండ్రి. అయా, వారికి ఇవ్వవలసిన, వారికి చెందవలసిన బహుమానాలు, ప్రతిఫలములు మీరు తప్పక ఇస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఎవరైతే ఆ బహుమానమునకు అర్హులుగా ఉన్నారో వారందరికీ తండ్రి ఆ విలువైన సంపూర్ణ బహుమానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతో మంది ఉదయకాలంలో లేవగానే ఈ ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవిస్తూ ఉన్నారు నాయనా, మొరబెడుతూ ఉన్నారు. బిడ్డలకు మీ సహాయము దయచేయండి, మీ కృప అనుగ్రహించండి తండ్రి. ఈ రోజంతను వారికి మీరే తోడయుండి కాచి కాపాడి భద్రపరచమని బ్రతిమాలుతూ ఉన్నాం. అదే రీతిన మా పనులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఏ పని కూడా ఆగిపోకుండా, ఏ పనిలో కూడా వెనకబడిపోకుండా ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానమును, వివేచనను, ఆ పని చేయగలిగిన సామర్థ్యమును మీరు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. నూతన కార్యాలు, క్రొత్త కార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదే రీతిన ప్రయాణాల విషయంలో కూడా కృప మాకు అనుగ్రహించండి అయ్యా. ఏ వాహనం పైన మేము వెళుతున్నా, ఏ మార్గములో మేము వెళుతున్నా, క్షేమముగా వెళ్ళిన మేమందరమును మరలా సురక్షితముగా మా గమ్యస్థానాలకు చేరుకోవడానికి కృప చూపించండి. ఏ ప్రమాదం, ఏ అపాయము ఏ బిడ్డను ముట్టకుండా, తాకకుండా మీరే ప్రతి బిడ్డను అయా భద్రపరచమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎగ్జామ్స్ రాస్తున్న, ఇంటర్వ్యూస్కు వెళుతున్న వారు ఉన్నారు. జ్ఞానముతో వారిని నింపండి అయా. చదివినవి అన్ని కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప దయచేయండి తండ్రి. అయా, ఆకలితో ఎవ్వరు ఈరోజు అలమటించకుండా, ఆర్థికంగా కూడా కష్టాలు అనుభవించకుండా, అప్పులు అవ్వకుండా, అనారోగ్య సమస్యలు ఏ బిడ్డ దరికి చేరకుండా ఈ రోజంతా ప్రతి ఒక్కరికి మీ కాపుదలను, మీ యొక్క సమృద్ధిని బిడ్డలకు దయచేయండి తండ్రి. నాయన, రిపోర్ట్స్, చెకప్స్ వారికి అనుకూలంగా ఉండే కృప చూపించండి. ఆపరేషన్స్, డెలివరీస్ లో మీరు సహాయము దయచేయండి ప్రభువా. తండ్రి, మేము మీ నామానికి ఆయాసకరముగా ఎక్కడ కూడా మేము ఉండకుండా మీ నామాన్ని ఘనపరిచే రీతిగా మా ప్రవర్తన ఉండే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు వీరందరికీ
మీ కంచె, మీ కాపుదల దయచేయండి తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన విలువైన సమయాన్ని వృధాపరచకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు విభేదాలు లేకుండా ఈ రోజంతా నెమ్మదిగాను, ప్రశాంతంగాను, సమాధానకరంగాను మాలో ఉన్న ప్రతి ఒక్కరము జీవించే కృప చూపించమని, మీరు చూపిన కృప దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఈరోజు బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని, అయా మేము నోరు తెరిచి ఒక్కరికైనాను మీ యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగే సామర్థ్యం మాకు దయచేయమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.